శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రమణ మహర్షి చెప్పిన శ్రీదేవి కాలోత్తరం 2 భాగాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ భాగం. అంతకుముందు ఒక శ్లోకం. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమాపుష్పం విశేషతః శాంతిపుష్పం తపఃపుష్పం ధ్యానపుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణుప్రీతికరం భవేత్. మనకి మోక్షం గురించి చాలా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే మనం మరి ఒక వాక్యంలో చెప్పాలి అని అనుకుంటే అది అంత సులభం కాదు. ఎందుకంటే అది చాలా డీప్నెస్. దాన్ని మరి కృష్ణయ్య 18 అధ్యాయాలు ఎందుకు చెప్పవలసి వచ్చింది అర్జునుడికి కదా? ఏదో చిన్న ముక్కలోని మనస్సు తీసేసేయి నీకు మోక్షం వచ్చేస్తుంది అంటే సరిపోతుంది కదా. కానీ అలా కాదు. ఏదో చిన్న కొటేషన్ పెట్టేసి ఇది మోక్షము అంటే అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. భగవద్గీత చెప్పడానికి ఇంకా నాకు అర్హత రాలేదేమో అనుకుంటాను, కానీ చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి దాన్ని సంపుటీకరణ చేశాను, రెండోసారి సంపుటీకరణ చేస్తున్నాను. అయినా సరే అది ఎంత డీప్ అంటే బాహ్యంగా శ్లోకాలు బైహార్ట్ చేయటం కాదు. దాన్ని క్షణం క్షణం మననం చేసుకుంటూ దాని అర్థాన్ని లోతుగా ఆలోచించాలన్నమాట. సరే, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మీరందరూ కూడా ముముక్షువులే. ముముక్షువులు ఉంటే కానీ ఇది లభించదు. ఎందుకంటే పరమాత్మ ఎప్పుడూ కూడా ఆత్మతత్వాన్ని బోధిస్తారు అనేది మనకి తెలుసు. ఎందుకంటే ఆయన స్వరూపమే ఏమంటారు దాన్ని, తురీయ స్థితి అన్నమాట. అందుకదా ఆయనకి సంసారం లేదు కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు మనం తర్వాత శ్లోకంలో పరమేశ్వరుడు ఏం చెప్తున్నారు ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఏదో కొన్ని శ్లోకాలు వినేసి ఇంతేనే అని కాదు, తర్వాత దానికి కూడా ఆయన సమాధానాలు చెప్పుకుంటూ వస్తారనమాట. అంటే ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఎందుకు చెయ్యకూడదు, చేస్తే ఫలితం ఏమిటి అనేది కూడా మనకి అర్థమవుతూ వస్తుందన్నమాట. సరే, ఈ శ్లోకంలోని కింద శ్లోకం చెప్పుకున్నాను. నివృత్తో విషయ జ్ఞాన నిష్కళజ్ఞాన తత్పర అనిచ్ఛన్నపి మేధావి లభతే మోక్షయం అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అంటే నిష్కళ జ్ఞాన స్వరూపమును నిరూపిస్తున్నారు. ఎవరి నిష్కళ స్వరూపం అంటే పరమాత్మ ఏ విధంగా నిష్కళుడు అయ్యారు. ఇక్కడ పరమాత్మ అంటే దేవతలని మీరు అనుకోకండి, పరబ్రహ్మస్వరూపం. అస్మితా కలయా యుక్తం చైతన్యం శక్తిరుచ్యతే తయా ప్రకాశితం విశ్వం శక్తి ధ్యానముదాహృతం సర్వాలంబ వినిర్ముక్తం నిష్కళ జ్ఞానముచ్యతే అన్నారు. అంటే ఇక్కడ అస్మి అనగా ఉన్నాను కదా, నేను ఉన్నాను అని అనుకుంట అస్మిత. సృష్టి ఆరంభమగుచున్నప్పుడు నీటి యందు తరంగము వలె నిశ్చలమయ్యున్న ఆత్మయందు మొట్టమొదట పైకి తోచున్నది ఈ అస్మితే. చెప్పుకున్నాం కదా, సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే ఉన్నారు. ఆయన నేను అనే చిన్న సంకల్పాన్ని ఉదయించింది, అదే అస్మిత. ఎప్పుడైతే అస్మిత అని ఉదయిస్తుందో సూయతే చరాచరం, సృష్టి ప్రారంభించాలి అని అనుకున్నారు. ఎందుకంటే ఒక ఆలోచన వచ్చింది కదా, నేను అనేది వచ్చింది. అక్కడ మొదటి సాక్షీభూతంగానే ఆయన ఉన్నారు కదా, అంతటా ఆయనే అయి ఉన్నారు. సర్వం కల్విదం బ్రహ్మంగానే ఉన్నారు కదా. తర్వాత ఒక చిన్న అస్మిత అను కళయే ఈ అస్మితతో కూడిన ఆత్మ చైతన్యమే శక్తి అని చెప్పబడుచున్నది అన్నారు. అంటే ఈ అస్మిత అంటే
నేను ఉంటే సరిపోతుందా? అక్కడ శక్తి ఉండాలి కదా. నేను అనేది సంకల్పరహితమైనది, అంటే సాక్షీభూతమైనది, అహంకారం లేనినటువంటిది. అస్మి అంటే నేను ఉన్నాను అనేటప్పటికీ అస్మిత అంటే ఇక్కడ అహంకారంతో కూడినది, అంటే సత్వ అహంకారం. ఈ అహంకారం కదలాలి అంటే శక్తి కావాలి. ఇప్పుడు మనం మంచం మీద అలా కోమాలా ఉంటే శక్తి ఉంటుందా? ఏదైనా ఒకటి పని చెయ్యాలి, క్రియ రూపంలో వెళితేనే అది శక్తి. అమ్మని అదే అంటారు కదా, శివశక్త్యాయుక్తో. అవునా? అలాగా శివుడితోటి అంటే పరమాత్మతోటి శక్తి కలిస్తేనే ఈ సృష్టి జరిగింది. యది భవతి సక్త ప్రభవితుం అన్నారు కదా. అప్పుడు అది పైకి ప్రకటితం అవుతుందన్నమాట ఆ శక్తి. సరే, ఇదంతా మీకు తెలిసిందే. ఇప్పుడు మనం దీంట్లోకి వద్దాం. ఆత్మ చైతన్యమే శక్తి అని చెప్పబడుచున్నది. ఆ శక్తి చేత ప్రకాశితమగుచున్న ఈ విశ్వము ఎలా పరమాత్మ ఏమనుకున్నారు? బహుశ్యాం ప్రజాయేయ శక్తి ధ్యానమని ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. అంటే శక్తిని సూయతే చరాచరం కదా, ఆయన వైపు ఆవిడ వైపు దృష్టి సారించారు. అంటే మాయ వైపు. మాయ ఏంటి? త్రిగుణాత్మకమైనది. అంటే సృష్టి స్థితి లయ. ఆవిడ లేకపోతే ఏమీ లేదు. అవునా? త్రిమూర్తులు కూడా ఆవిడ వల్లే క్రియాత్మకం అవుతున్నారు. ఇదంతా కూడా మన సౌందర్యలహరిలో శంకర్లు చెప్పారు కదా. అది అంటే ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటుంది, కానీ ఏది చెప్పినా సరే అక్కడికే వస్తామన్నమాట. చెప్పబడుతున్నది విశ్వము అంటే ఇక్కడ 3 ఉన్నాయి. విశ్వము, శక్తి, అస్మిత అను నీ ఆలంబనములకన్నింటికి దూరముగానున్న శుద్ధ చైతన్యము నిష్కళ జ్ఞానము అని చెప్పబడుచున్నది. ఇక్కడ త్రిపుటి అని చెప్తాం కదా, దీనికి ఆవల కూడా పరమాత్మ ఉన్నాడు సాక్షీభూతంగా. చేసేది నేను అంటే అహం, క్రియ పని, దాని ఫలం కదా. 3 జరుగుతున్నాయి కదా ఇక్కడ, సృష్టి స్థితి లయ. ఈ 3టిని కూడా సాక్షీభూతంగా చూస్తున్న పరమాత్మ వేరుగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ప్రకృతిలోని నడయాడుతున్నాము. దాన్ని ఏమంటాం ఇక్కడ? జాగృతి కదా. జాగృతి తర్వాత ఏమవుతుంది? స్వప్నం. స్వప్నం తర్వాత సుషుప్తి. కానీ ఈ 3టికి తెలుసుకున్న దాన్నే చైతన్యము అంటాం. ఆ చైతన్యాన్ని ఎప్పుడూ కూడా జాగృతమయ్యే ఉంటుంది. దానికి సుషుప్తి అనేది లేదు, స్వప్నం అనేది లేదు, ప్రళయం అనేది కూడా లేదు కదా. అలా అంటే నిష్కళ జ్ఞానము అని చెప్పబడుతుంది. సరే, ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ఆత్మ ఎప్పుడునూ నిష్కళమే. నిశ్చలమైన నీటిలో తరంగము వలె మొదట నేను ఉన్నాను అను అస్మిత లేక అహం వృత్తి పైకి వస్తుంది. ఫస్ట్ చెప్పుకున్నాం, ఇది సత్వంతో కూడిన అహం వృత్తి కదా. దాన్నే ఎన్నో రకాలుగా మన వేదాల్లోని చెప్తారన్నమాట. అలకన్నా భిన్నముగా సముద్రము గోచరించుచున్నట్లు అహంకారము చేత పరిమితమైన ఆత్మకు అనగా జీవునకు ఆత్మయే తనకన్నా భిన్నమైన జగత్తుగా గోచరించును. దాని వలన సంసారం ఏర్పడుచున్నది. ఆలంబనముగా ఆధారము అంటే ఆలంబనం అనగా ఆధారం కదా. ఏదోనో ఒకటి ఉండాలి కదా. దానికి ఏమిటి? సృష్టికి ఆలంబనం ఏమిటంటే నువ్వే కదా. విశ్వములోని వివిధ నామరూపములు వానిని గ్రహించుచున్న అహంకారము సంసారమునకు ఆలంబనము. ఆ ఆలంబనమును మిథ్యలని త్రోసివేసి వానిని ప్రకాశింపజేయుచు వానిని చూచుచున్న తన స్వరూపమును గుర్తింపవలయును. ఇదే నిష్కళ జ్ఞానము అన్నారు. దీనికే కృష్ణయ్య అంటే గీత 1 by 1 మీకు వివరంగా మెట్లులాగా పరమాత్మ దర్శనాన్ని ఎలా చేయాలి అంటే ఒక్కొక్క మెట్టును ఎలా దాటాలో అలాగ గీతని చెప్తూ వచ్చారన్నమాట ఆయన. 8వ అధ్యాయంలోని
ఇక్కడ చెప్తారు. ఏమిటది అంటే 48వ శ్లోకం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేన అగ్నిరివావృత అన్నారు. అంటే ఏ విధంగా నిప్పు ఉంది అంటే పొగలేనిదే నిప్పు రాదు కదా, అగ్ని రాదు. అలాగే మాయ ఆవరణ, ప్రతి కర్మకి మాయ ఆవరణ ఉంటుందన్నమాట. మాయా ఆవరణ అన్నారు. అంటే ఇది ఆరంభాహి దోషేణ, అంటే ప్రతి పనికి దానికి ఒక దోషం ఉంది అన్నారు. అందుకనే సృష్టి అంతా కూడా మాయతోటి ఆవరించబడి ఉంది. కానీ ఆవరణకి శక్తి కావాలి అంటే పరబ్రహ్మము కూడా అదే విధంగా ఆవరించబడి ఉన్నారు కదా. పరబ్రహ్మ ఆల్రెడీ అంతటా వ్యాపించి ఉన్నారు. కానీ సృష్టి కూడా అంతటానే ఉంది, కానీ దానికి ఒక దోషం ఉందన్నమాట. ఎందుకంటే అది సృష్టి స్థితి లయలతో కూడి ఉన్నది కాబట్టి దాన్ని స్థిరత్వం లేని దానిగానే భావించబడాలి అంటారు. సృష్టిలో ప్రతి వస్తువు కూడా సత్యము కాదు, ఏదో ఒకనాటికి అది లయించిపోతుంది కదా, అందుకనే అది సత్యము కాదు. ఉన్నాను అనే ఉనికి కదా, ఇది సత్యము. అంటే ప్రతి వస్తువు ఉంది, కానీ అది రూపం మారుతుంది. నామరూపాలు మారిపోయినప్పటికీ దాని యొక్క అణువులు మిళితమైపోతాయి అన్నమాట, దేనిలోని, పరమాత్మలోని. సరే, దాని గురించి మనం చెప్పుకుందాం. ఇది నిష్కళ జ్ఞానము అన్నారు కదా. సరే, 2వ శ్లోకం చెప్తున్నారు. అహమంసేన యచ్చూన్యం చిన్మాత్రాలోకమద్వయం ముక్తిబీజం తదాఖ్యాతం పరయోగ ప్రవర్తకం అన్నారు. ఇంకొకసారి, అహమంసేన, అంశం కదా అహం అనేది, యచ్చూన్యం చిన్మాత్రాలోకమద్వయం ముక్తిబీజం తదాఖ్యాతం పరయోగ ప్రవర్తకం. అంటే ఇక్కడ నేను అనే చిన్న అహంకారం వచ్చింది కదా, నేను అను అంశమును శూన్యమగునట్లు అనగా పూర్తిగా తొలగించుచు దేని చేత జగత్తును చూచుచున్నామో, అసలు నేను లేనిదే జగత్తు లేదు కదా అది. ఎందుకంటే అద్వైతం చాలా అనిష్టంగానే ఉంటుంది, కానీ ఇది సత్యం. నేను ఉంటేనే జగత్తు ఉన్నది అనేది అందరికీ తెలుసు. నేను లేకపోతే అక్కడ పూజ లేదు, దానము లేదు, ధర్మము లేదు, యజ్ఞము లేదు, ఏమీ లేవు. అందుకని ఈ నేనుని అంటే అహంకారంతో నేను, అది వేరే. సత్యం అహంకారం అదేమి హాని చెయ్యదు, సత్వాహంకారం అన్నమాట. కానీ నేను చేస్తున్నాను అనేది అది అహంకారం. దేని చేత జగత్తును చూచుచున్నామో అదే అన్నమాట ఇక్కడ చెప్తున్నారు. ఆ జ్ఞానమును మాత్రమే చూచుటకు ప్రయత్నింపవలయను అన్నారు. అంటే ఇక్కడ నేను చూస్తున్నాను అంటే ఇక్కడ మనం అనలైజ్ చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ శరీరం చూస్తుందా, శరీరం జడము, రక్తమాంసాలతో కూడి ఉన్నది. ప్రాణం, దానికి చూడడానికి ఏమీ అవయవాలు లేవు. మనస్సు త్రిగుణాలతో కూడి ఉంది. మనస్సు ఎంతసేపు ఆలోచనలనే చెప్తుంది, కానీ అదేమీ చూడదు కదా. ఇంద్రియాలు ఏమీ చెయ్యవు. కానీ ఇక్కడ చూచుచున్నాను, ఇప్పుడు నేను మాట్లాడుతున్నది నాకు తెలుస్తున్నది. నేను ప్రతి పని చేసినా, ఏ కార్యం చేసినా అది నాకు తెలియబడుతున్నది కదా, నేను తెలుసుకుంటున్నాను. ఇక్కడ నేను అనేది చాలా సూక్ష్మమైన చైతన్యం అన్నమాట అది. కానీ ఆ చైతన్యాన్ని చూడగలిగితే, ఇది చాలా క్లిష్టమైందే, దాన్నే సాక్షీభూతం, సాక్షిని చూడగలిగితే. ఇప్పుడు అన్నిటినీ మనం చూస్తున్నాము, కానీ సాక్షిని చూడలేకపోతున్నాం. ఎవరా సాక్షి? అన్నిటికీ అంటే ఇక గుర్తు ఉంటున్నాయి, ఎన్నో చిన్నప్పటి నుంచి చేసినవన్నీ కూడా మనకి మెదడులో నిక్షేపింపబడుతున్నాయి. ఎలాగా? ఈ సాక్షి వల్ల అన్నమాట కదా. సాక్షి అక్కడ బుద్ధి రూపంలో మనకి కనబడుతుంది, అదనమాట.
అలాగా సాక్షిని చూడడానికి ప్రయత్నిస్తే ఈ బాహ్యమంతా శూన్యమైపోతుంది, లేనిదిగానే మిగులుతుంది సాక్షిభూతంగా ఉండిపోతే. అట్లు చూచుటకు ప్రయత్నించున్నప్పుడు క్రమముగా ఆ జ్ఞానమునందు జగత్తు ప్రతిబింబించకుండును అన్నారు. అంటే ఇక్కడ ఈ మనస్సులో ముద్రపడదు. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, సాక్షి అనేది ప్రతిదీ నేను చేస్తున్నా అని అహంకారం చేస్తే అది బుద్ధిలో నిక్షేపింపబడుతుంది. కానీ ఇది సాక్షీభూతంగా ఉండిపోతే అది చిత్రం మనస్సులో ముద్రించబడదు. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ అన్నారు కదా. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ జ్ఞానాగ్ని అంటే చిత్తంలో ఉన్న చిట్టా చెరిగిపోతే, నువ్వు సాక్షిభూతంగా మిగిలిపోతే ఇంకా మళ్ళీ వాసనలనేవి పుట్టవు. ఎందుకంటే నేను సాక్షిగా ఉన్నాను, వాటినేవి నేను స్వీకరించటం లేదు కదా. అంటే కల్పన చెయ్యటం లేదు, వాటి మీద విచారం చెయ్యటం లేదు. అది జగత్తు ప్రతిబింబించకుండపోవును. అప్పుడు తాను తప్ప రెండవ పదార్థమే భాసింపదు అన్నారు. అది ఏ అద్వయ జ్ఞానము అంటే రెండవ లేనటువంటి జ్ఞానం. రెండవది ఉంటే అక్కడ చిట్టా పెరుగుతుంది, రెండోది లేకపోతే నువ్వుగానే ఉంటావు కదా. అది గురువు ఉపదేశించు శాస్త్రవాక్యముల వలన కలుగుని అద్వయ జ్ఞానమే ముక్తి అను వృక్షమునకు విత్తనమని చెప్పబడుచున్నది. ఇది ఏ పరయోగ ప్రవర్తకమగుమును అగును. అంటే ఇది ముక్తికి మార్గాన్ని ఇస్తుందన్నమాట. పరము అనగా పరబ్రహ్మము లేక ఆత్మ, యోగమనగా కూడియుండుట, పరయోగం అనగా మనస్సును నిష్కలమైన ఆత్మస్వరూపమునందు కదలకుండా నిలుపుట. ఈ యోగమును ప్రవర్తింపజేయునది అనగా కొనసాగునట్లు చేయునది దృఢమైన శాస్త్రజ్ఞానమే అన్నారు. అందుకని అన్నిటికంటే కూడా శ్రవణం స్వాధ్యాయాన్ని మించిన తపస్సు లేదని కృష్ణయ్య చెప్పారనమాట. అంటే 24 hours మోక్షం గురించిన మాటలే, ఆ యొక్క పుస్తకాలే చదవాలి. అంటే అద్వైతాన్ని ఎలాగ అసలు ఉన్నది ఒకటే, కానీ దాన్ని మనం అన్వయం చేసుకోవడం ఎలా, సంసారంలో ఉంటూ కూడా తరించేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అందుకనే నీటి మీద తామరాకు కదా. ఆత్మను గూర్చి అద్వయ జ్ఞానమును గురూపదేశమున శాస్త్రమును అనుసరించి గ్రహించి నిరంతరము మనస్సును ఆ ఆత్మజ్ఞానమునందు నిలుపుటకు ప్రయత్నించుచున్నచో అది ఏ జ్ఞానయోగమై విత్తనము వలె క్రమముగా ముక్తి అను మహావృక్షము వెలయునట్లు చేయును అన్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మోక్షమును గోరువాడు మంత్రతంత్రాదులను వేనిని అవలంబింపక జ్ఞానయోగమును మాత్రమే అవలంబింపవలయునని 3 శ్లోకాల్లో పరమేశ్వరుడు చెప్తున్నారు. ఈ శ్లోకాలు మీరు విని తర్వాత అయ్య బాబు ఇవన్నీ చాలా కష్టమని అనుకోకండి. కృష్ణయ్య ఏ విధంగా ఒకవేళ నీకు చేత కాకపోతే అని కూడా చాలా చెప్పారు, వాటికి రెమెడీస్ కూడా చాలా చెప్పారన్నమాట. అలాగే పరమేశ్వరుడు కూడా మెల్లిగా చెప్తారు. చక్రాణి నాడయ పద్మ దేవతాబీజమండలం రూపమిత్యాదికం కించిత్ ధ్యేయం నైవ కదాచన. మళ్ళొకసారి, చక్రాణి నాడయ పద్మ దేవతాబీజమండలం రూపమిత్యాదికం కించిత్ ధ్యేయం నైవ కదాచన. అంటే మరి చాలామంది చక్రాల ఉపాసన చేస్తూ ఉంటారు కదా, దానికి కూడా మెల్లిమెల్లిగా చెప్పుకుంటూ వస్తారు. మీరు చాలా శ్రద్ధగా దీన్ని వినవలసి వస్తుంది. ఎందుకంటే చాలామందికి క్వశ్చన్ చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. మూలాధారము మొదలుగా పద్మము వలె నుండు చక్రములను, ఇడా పింగళ మొదలగు నాడులను, చక్రములకు అధిష్టాన దేవతలను, హం క్షం మొదలైన బీజాక్షరములను, ఆదిత్యాది మండలములను, శ్రీరాముడు మొదలగు దేవతల యొక్క రూపములను, ఇట్టి వానిని వేనినైనను ఎప్పుడునూ ధ్యానించరాదు అన్నారు.
శ్రీరాముడిని కొలవరాదు అనేసరికి చాలామంది కోపం వస్తుంది, కానీ ఇది నేను చెప్పటం లేదండి, పరమేశ్వరుడు చెప్పిన మాటనే చెప్తున్నాను. ఎందుకో కూడా దాని తర్వాత చెప్తారు, ఎందుకు అలాగ చెయ్యకూడదు అనేది కూడా మీకు చెప్తారు. కుంభకం మంత్రజాలంచ ప్రాణాయామాది ధారణం సర్వమే తన్న కర్తవ్యం మోక్షమక్షయమిచ్చత అన్నారు. మళ్ళీ ఒకసారి చూడండి. కుంభకం మంత్రజాలంచ ప్రాణాయామాది ధారణం సర్వమే తన్న కర్తవ్యం మోక్షమక్షయ మిచ్చత అన్నారు. అంటే ఎవరు మోక్షాన్ని కోరుకుంటారో వాళ్ళకి మాత్రమే చూడండి ఇవన్నీ నియమాలు. ప్రాణాయామము మొదలగు వాన్ని అవలంబించుట, గాలిని పీల్చి లోపల నిలిపి కుంభకమనర్చుట, పంచాక్షరి మొదలగు మంత్రములను జపించుట, ఇట్టి దేదియును అక్షయమైన మోక్షమును కోరువాడు చెయ్యరాదు అన్నారు. కోపం తెచ్చుకోకండి, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా. నాత్ర పూజా నమస్కారో న జపో ధ్యానమేవ చ కేవలం జ్ఞేయమిత్యుక్తం వేదితవ్యన్న కించన. మళ్ళొకసారి. నాత్ర పూజా నమస్కారో న జపో ధ్యానమేవ చ కేవలం జ్ఞేయమిత్యుక్తం వేదితవ్యన్న కించన. అంటే జ్ఞానయోగమునందు పూజ, నమస్కారము, జపము, ధ్యానము ఏవియును లేవు. ఆత్మను అనగా తన స్వరూపమును తాను తెలుసుకొనుట తప్ప వేరేమియును తెలుసుకోవలసినది లేదు అన్నారు. ఇక్కడ పరమేశ్వరుడు విధించుచున్న ఈ నిషేధము అందరకును వర్తింపదు. అందరూ జ్ఞానయోగమునకు అధికారులై ఉండరు. అధికారమనగా అర్హతయే. శ్రవణము, మననము, నిధిధ్యాసనము గావించుచు జ్ఞానయోగమును అవలంబించుచు ఉత్తమాధికారులు ఆత్మవిచారణ మాత్రమే చేయవలెను. ఉత్తమాధికారులు అని అక్కడ చెప్పారు చేయవలెను. కానీ ప్రాణాయామమును, మంత్రజపానుష్ఠానమును అవలంబించరాదు. కానీ శ్రవణ మననాదులను చెయ్యజాలని వారు తమ అర్హతను, ఆసక్తిని బట్టి సద్గురువుల ఉపదేశమును అనుసరించి పూజ, ధ్యానము మొదలగు వాన్ని అనుష్ఠింపవలసియేయుండును. ఇక్కడ ఏమన్నాడు కృష్ణ? ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, కర్మని విడిచిపెట్టకూడదు. కర్మ ఆవరణతో కూడి ఉన్నది, కానీ దాన్ని యోగంతో చేస్తే, నిష్కామంగా చేస్తే అది ఫలితాన్ని ఇస్తుంది కదా. అంటే ఇందులో కర్మ అనేది మనిషి కంపల్సరీ చేయాలి, లేకపోతే బతకలేడు కదా. ఆ కర్మని ఎలా చేయాలో కూడా ఇందులో ఎవరు ముముక్షువులు ఎలా చేయాలో చెప్తారన్నమాట. అంటే ఆత్మవిచారణమును గావించు సాధకుడు ఎందులకు పూజ, జపము మొదలగునవి చేయరాదో పరమేశ్వరుడు నిరూపించుచున్నారు. బహిరాహిత చిత్తానాం జాయంతే బంధహేతవః బహిశ్చిత్తం నివార్త్యేవ విందంలోకేన సీదతి అన్నారు. అంటే తమకు వెలుపలనున్న మంత్రములను, దేవతలను మొదలగు విషయములందు మనస్సు నిలిపిన వారికి ఆయా దేవతల యొక్క లోకములకు పోవుట, వారితో దాస్యము, సఖ్యము మొదలగు భావములను పొందుట మొదలగు బంధమునకు హేతువులు ఏర్పడును. బంధమనగా సంసారమే కదా. భార్యాపుత్రులతో ఈ సంసారం ఎట్లు బంధమునకు కారణమగుచున్నదో, దేవతలను ఉపాసించుట కూడా ఇంకొక విధమైన సంసారమునకు కారణమగుచున్నది. అక్కడ కూడా మనస్సు ఉండాలి కదండి. అగుచున్నది. తనకన్నా భిన్నమైన సకల విషయముల నుండి మనస్సును మరలించి ఆత్మరూపమైన లోకమునందు నిలిచి ఉండునట్టి జ్ఞానయోగ సాధకుడు ఎప్పుడునూ లక్ష్యము నుండి భ్రంశము నొందడు అంటారు. అందుకని ఏది సఫలం ఎందుకు మనకి అవ్వటం లేదు అంటే, అసలైన సబ్జెక్ట్ తెలియక. మేము 4 గంటల ధ్యానం చేస్తామండి, అవునా? లేదు అంటే అక్కడ చెప్తున్నారు కదా, చాలా మేము ఈ లోకాలు చూసామండి, ఆ లోకాలు చూసామండి, ఆ జన్మలు చూసామండి, ఈ జన్మలు చూసామండి, అవునా? దేవతలందరూ మాతో మాట్లాడతారండి. ఇప్పుడు కొంచెం మనం ఆలోచనలోకి దిగాలి అన్నమాట. ఎందుకంటే అందరికీ పరమాత్మ బుద్ధిని ప్రసాదించాడు.
48 కోట్ల జీవరాశులలో మనిషికి ఒక్కడికే మేధస్సు ఉంది కదా. ఎందుకంటే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మాత్రమే దాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. ఆత్మను గూర్చి భావింప మొదలెడినచో మనస్సు ఏ విషయమును గూర్చి అయినను గ్రహించుటకు అవకాశమే ఉండదని సకల భేదములకు అతీతమైన ఆత్మ యొక్క స్వరూపమును పరమేశ్వరుడు వర్ణించుచున్నారు కదా. ఇందాకల మంత్రాల గురించి చెప్పుకున్నాం కదా. అది లోకము 14 లోకాలు కూడా చూడబడేవి. లోకం అంటే కదా చూడటం కదా. ఆ లోకం ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారంటారు కదా. అంటే ఎవరి ప్రపంచంలో వాళ్ళు అన్నమాట. అందుకని ప్రపంచం అనేది నీ చేత చూడబడుతుంది కాబట్టి అవి లోకాలయ్యే. నీ చేత చూడబడిచేది అది నువ్వు ఎలా అవుతావు? అది అసాధ్యం కదా. అందుకని ఇవన్నీ కండిషన్స్ అన్నమాట. నాత్ర కించిత్ బహిర్నాంతః నా మధ్యం నాప్యధః క్వచిత్ సర్వాకారం నిరాకారం స్వసంవేద్యం విరాజతే అన్నారు. నాత్ర కించిత్ బహిరాంతః నా మధ్యం నాప్యధ క్వచిత్ సర్వాకారం నిరాకారం స్వసంవేద్యం విరాజతే. శంకరులు దశశ్లోకిలోని మీకు చక్కగా శ్లోకం చెప్పారు. ఇక్కడ ఏమిటది? నా అంతం కదా సుషుప్తి. నచోర్ధ్వం నచాదో నచాంతర్న బాహ్యం న మధ్యం న తిర్యం న పూర్వాపరాదిక్ వియద్వ్యాపకత్వాదఖండైకరూప తదేకో వశిష్ఠ శివ కేవలోహం. ఆధ్యాత్మికం అంటే ఇదేనమాట. దీన్ని అంటారు. అంటే పరమాత్మ అంత స్పష్టంగా మనకి గోచరిస్తున్నారన్నమాట. అంతటా చూడగలిగే సూక్ష్మబుద్ధి ఉంటే అదన్నారు. ఈ ఆత్మయందు వెలుపల లోపల మధ్యమున క్రిందను వేరొకటి ఏదియును లేదు. అన్నింటి రూపమున ఆత్మయే ఉన్నది. దానికి ఏ ఆకారమును లేదు. ఎవరు అన్నింటినీ చూచుచున్నాడో వాని స్వరూపముగానే అది విరాజిల్లుచున్నది. కావున అది స్వసంవేద్యం. వేద్యమనగా తెలుసుకొనదగినది కదా. స్వసంవేద్యం అంటే తనచే తన్ను తెలుసుకోదగినది. అంటే ఇక్కడ కంచము, గిన్నె, చెంబు మొదలైన వెండి వస్తువులలో అన్నింటి రూపమున వెండియే ఉన్నది. కానీ ఆ వెండికి ప్రత్యేకముగా ఏ ఆకారమును లేదు. అట్లే సకల పదార్థముల యొక్క ఆకారములలో ఉన్నది ఆత్మయే. కానీ దానికి ఏ ఆకృతియును లేదు. అందువలన అది నిరాకారము. కంచము, చెంబు మొదలుగా పదార్థముల అన్నీ మనచే తెలుసుకొనబడుచున్నవి. అవునా? అంటే రూపము ఆకారాన్ని బట్టి కదా మనసే తెలుసుకోబడుచున్నాయి. అంటే మనకంటే అవి వేరుగా ఉన్నాయి. ఇట్లు సకల పదార్థములను తెలుసుకొనుచున్న మనస్వరూపమే ఆత్మ. మన స్వరూపము మనచే తెలుసుకోబడవలసినదే. కావున స్వసంవేద్యము అన్నారు. అందుకనే కృష్ణయ్య కూడా ధ్యానం ఎలా చేయాలో చక్కగా చెప్పారు. ఆత్మకన్నా భిన్నముగా దేవతామూర్తులను ఉద్దేశించి ధ్యానాదులను గావించినచో ఆ దేవతల యొక్క లోకమునకు చేరుటయే సంభవించును. కానీ ఆత్మజ్ఞానము కలుగదని ఇక్కడ చెప్తున్నారు. యద్యదాలోక్యయోజంతు కురుతే కర్మ సంచయం తద్గతి జాయతే యస్మాత్ నిరాలోకంతు చింతయేత్. అంటే ఏ దేవతా రూపమును చూచుచు అనగా ధ్యానించుచు ఎవరు వ్రతము, పూజ మొదలుగా కర్మ సముదాయమును అనుష్ఠించుచున్నాడో వానికి ఆ దేవత యొక్క లోకమే ప్రాప్తించును. కృష్ణయ్య కూడా గీతలో అదే చెప్పారు. ఎవరెవరు ఏ దేవతల్ని ఆరాధిస్తారో
ఆ ఆరాధనకి సహకరించేవాడిని నేను మాత్రమే. అంటే ముక్కు ఎక్కడుందిరా అంటే గుండ్రంగా తిప్పి మనం చూపిస్తున్నాం అనమాట. కానీ జ్ఞాని అయిన వారు డైరెక్ట్గా చూపిస్తారు, అవునా? అంతేకండి, ఎవరిని మోక్షం కావాలి అంటే మీకు చిత్తశుద్ధిని, ఆ శ్రద్ధని పరమాత్మ కలిగిస్తారు. ఎందుకంటే అది లేకపోతే నువ్వు ఆ మాత్రం కూడా నువ్వు చేయలేవు అన్నమాట. ప్రాప్తిష్టును. కాబట్టి మోక్షమును కోరువాడు నామరూపములకు అతీతమైన ఆత్మస్వరూపమునే భావింపవలయును. సాధకునకు ఆత్మస్వరూపనందు భావన దృఢమగుట కొరకు పరమేశ్వరుడు జగత్తును దాని వ్యవహారమును పూర్తిగా నిరాకరించుచు ఆత్మస్వరూపమును నిరూపించుచున్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఎక్కువ అయిపోతే మళ్ళీ అర్థం అవ్వడం కష్టం కాబట్టి దీన్ని జాగ్రత్తగా మళ్ళీ అంటే భగవద్గీత చదివిన వాడికి ఇంకా కొంచెం అర్థమవుతుంది. కానీ భగవద్గీతే ముందు అర్థం కావాలి కదా ముక్షువులు. అందుకనే అన్నిటికంటే ఈజీ ఏమింది అంటే సముద్రాన్ని తెలుసుకున్న వాళ్ళకి ఇంకేమీ తెలుసుకోవాల్సిన పని లేదు. అన్నిటినీ చూడొచ్చు, అనుభవించవచ్చు, కానీ దాంట్లో మమేకం అవ్వరు. ఎందుకంటే సముద్రాన్ని చూశారు కదా, ఆల్రెడీ అంతా తెలిసింది కదా. కృష్ణయ్య అదే అంటారన్నమాట. అంటే అక్కడ నీ సమస్త కార్యాలు కూడా అక్కడ జరిగిపోతున్నాయి. అలాంటప్పుడు ఏదో చిన్న గొయ్యి తవ్వి చిన్న నీటి కోసం, చిన్న చెరువు కోసం నువ్వు ప్రయాణించవు కదా, అలా అనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.